కేసు పెట్టావా? మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడికి వస్తే ఆ దాడిని ఎదుర్కొన్న మా మీద కేసులు పెట్టావు, ఎస్సీ ఎస్టీ కేసులు. దాడి చేయడానికి వచ్చినోడి మీద కేసు పెట్టావా? నువ్వు మాట్లాడతావు ఇవాళ లా అండ్ ఆర్డర్ గురించి. ఆయన సభల కంటే జనం వస్తున్నారంట, జనాలను చూసి యువతల వాళ్ళు బెంబిలెత్తిపోతున్నారంట. నువ్వు సిద్ధం సభలకు కూడా జనం వస్తున్నారు ఇంకేంది 175 సీట్లు మాయా 175 సీట్లు మాయా అంటే నీ 151 సీట్లలో మధ్యలో 5 తీసి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. గుర్తులేదా? నీ సభలకు వచ్చేది ఎవరు? సైకోళ్ళు, పిల్ల సైకోళ్ళు. నువ్వు మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మామిడికాయలు గుట్టగా పెట్టి మామిడికాయలు చూపించాలి, కానీ మామిడికాయలు రోడ్డు మీద వేసి తొక్కిస్తారా? వాళ్ళని ఏమైనా మందలించావా? నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతావు, బీసీల గురించి మాట్లాడుతావు, ఎస్సీల గురించి మాట్లాడుతావు. ఏ బీసీని నీ ఇంట్లోకి రానిచ్చావు? ఏ ఎస్సీని నీ ఇంట్లోకి రానిచ్చావు? నువ్వు చెప్పు. నీ ఇంట్లోకి వచ్చేది విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చెప్పు, పలానా బీసీ ఇందులో ఉన్నాడు, పలానా ఎస్సీ ఈ 5గురిలో ఉన్నాడని చెప్పు. కనుక వైసీపీ వాళ్ళు ఒక నాటకం ప్రకారం ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు రాకుండా చంద్రబాబు నాయుడు గారి పాలనకి అడ్డుపడాలని ఒక దురుద్దేశంతో ఒక 4 రోజులుగా ఈ ఛాలెంజ్లు బౌలెంజ్లు చేస్తున్నారు. వీళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు ఇదే రకంగా కానీ చంద్రబాబు గారు వయసు ఏంటంటే మీకు? ఆయన 76 ఏళ్ళు వయసా? ఎన్నాళ్ళు ఉంటాడో చెప్పలేవా? చెప్పచ్చు ఎవరైనా మాటలు? చంద్రబాబు నాయుడు గారు మన ఢిల్లీలో చూసా, 26 ఏళ్ళ వయసు కుర్రోళ్ళలాగా పరిగెత్తుతూ రాష్ట్రానికి కావలసినటువంటి ఏమేమి నిధులు కావాలో అందరు మంత్రుల దగ్గరికి వెళ్ళి చక్క చేసుకొస్తున్నాడు, బయటకు వస్తున్నాడు. దేని గురించి దేని గురించి కలిసాడో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. మీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళేవాడు, దొంగచాటుకి వెళ్ళేవాడు, ప్రధానమంత్రి గారిని కలిసేవాడు, మీడియాకే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కాదు. ఈ రాష్ట్రం గురించి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడినటువంటి పాపాన్ని పోలా. ఎప్పుడు కూడా అతని కేసుల గురించే మాట్లాడాడు. మీరు మాట్లాడేది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇక మీరు నోరు అదుపులో పెట్టుకోండి, మీరు రాజకీయ విమర్శలు చేసుకోండి. రాజకీయంగా మేము ఏమైనా తప్పు చేస్తే చేయండి, విమర్శలు చేయండి తప్ప వ్యక్తిగతంగా చంద్రబాబు గారి జోలికి కానీ లోకేష్ బాబు గారి జోలికి కానీ ఆ కుటుంబం జోలికి కానీ ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఓకే తమ్ముడు.